చాలాసార్లు మనం కూడా అలాగే మనకి ఇవ్వబడిన రక్షణ యొక్క గొప్పతనాన్ని గుర్తించక, ప్రభు ఇంతవరకు మనల్ని నడిపించిన విధానం అంతా కూడా గుర్తించక, చుట్టుపక్కల వారిని, ఇరుగు వారిని లేదా ఎవరెవరినో చూసి నొచ్చుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. నేనెంత భక్తిగా ఉన్నాను కదా, నేనెంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేనెంతగా దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాను కదా, నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నాను కదా, నాకెందుకు కష్టాలు, వారికి ఎందుకు దీవెనలు, నాకెందుకు ఇబ్బందులు రావాలి, వాళ్ళు ఎందుకు అంత డెవలప్ అవ్వాలి, దేవుడు ఎందుకు వారిని అంతగా ఆశీర్వదించాలన్న ఆ తలంపులు కొన్నిసార్లు బయటికి చెప్పకపోయినా మనలో, హృదయంలో రేగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఆసాపు అదే సిచ్యువేషన్ గుండా వెళ్ళినప్పుడు దేవుడు తన భవిష్యత్తును, తనకి ఇవ్వబడిన శ్రేష్టమైన సంగతులను బయలుపరిచినప్పుడు ఆసాపు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు ప్రభువా. యూ విల్ గైడ్ మీ విత్ యువర్ కౌన్సిల్. కౌన్సిల్ అనే మాట హిబ్రూ భాషలో ఎత్సా అనే పదం ఉపయోగించబడింది. ఎత్సా అనే మాటకు అర్థం ఏంటంటే నోయింగ్ గాడ్స్ పర్పస్. ఆయన ఆలోచన ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి.